ఫర్ యూ లైక్ మ్యూజిక్ డైరెక్టర్గా డిఫికల్టీనా ఫేస్ చేస్తూ ఉంటారా, లేకపోతే డైరెక్టరా, లేకపోతే సార్ యాక్టరా? సార్ మీరు హీరోగా కూడా చేయడం జరిగింది, చేశారు ఆల్రెడీ. సో ఏంటి అసలు ఫస్ట్ మీరు ఇండస్ట్రీలో హీరో అవుదాం అనుకున్నారా, మ్యూజిక్ డైరెక్టరా ఏముందో? యాక్చువల్లీ ఐఎమ్ డాన్సర్ యాక్చువల్లీ. ఓకే. సో బెంగళూరుకి వచ్చేదే యాక్చువల్లీ డాన్సర్ అవ్వలేని వచ్చేసా యాక్చువల్లీ. సో అది అవ్వలేదు. సో ఇక్కడ తలరాత మ్యూజిక్ పైన రాసింది. మీరు డాన్స్ చేస్తున్నారు ఇప్పుడు మీ పాటలకి. సో అలాగే ఇది సడన్గా మ్యూజిక్కి వెళ్ళాను యాక్చువల్లీ. ఐ డోంట్ నో హౌ ఐ కేమ్ టు మ్యూజిక్. బట్ అది వచ్చిన తర్వాత నాకు అనిపించింది, సో ఐ కేమ్ హియర్ టు రిప్రజెంట్ మై విలేజ్. దట్ ఇస్ ద మై పాయింట్. 1998లో నేను వచ్చేసాను ఇండస్ట్రీ. సో అప్పటి నుంచి నా మైండ్లో ఎవ్రీ టైమ్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ మై విలేజ్. ఐ హ్యావ్ టు రిప్రజెంట్ మై విలేజ్. ఎక్కడ వెళ్ళినా ఐ వాంట్ టు టాక్ అబౌట్ మై విలేజ్. కరెక్ట్. బసరూర్ అంటే బసరూర్ మ్యాంగ్లూర్కి ఒక 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట అది. సో అద్భుతమైన విలేజ్, అద్భుతమైన స్టూడియో కూడా ఉంది దానికి. ఇట్స్ హిస్టరీ ఓరియంటెడ్ విలేజ్. యాక్చువల్లీ బ్రిటిష్లో మా ఊరికి వచ్చేసి ఆయన కలెక్ట్ చేసిన గోల్డ్ నగలన్నీ ఉంది కదా, అదన్నీ డివైడ్ చేసి ఇది నాకే ఇది నీకేని, సో టోటల్గా డివైడ్ చేసే ఊరు. రైట్. ఐ హర్డ్ అబౌట్ దిస్ సార్. యాక్చువల్లీ యూ ఓన్లీ టోల్డ్ హిస్టరీలో ఉంది యాక్చువల్లీ. సో బసరూర్ అంటే సో ఇట్స్ ఏ కంప్లీట్లీ ఆర్ట్ ఫామ్ విలేజ్. రైట్. డ్రామా, యక్షగాన, భజన, టోటల్ అన్ని ఇంట్లో మీరు యూ క్యాన్ సీ ద హార్మోనియం, తబలా. రైట్. అలాంటి విలేజ్. సంగీతం ఓన్లీ సంగీతం. మన రాజు కూడా అలాగే. సో యుద్ధ చేయలేదు ఆయన. సో అన్ని టోటల్ విలేజ్ వీఆర్ హ్యావింగ్ 64 టెంపుల్స్. 34 ఇస్ లైక్ ఈశ్వర, మహాలింగేశ్వర, అలాంటి 64 టెంపుల్స్. 32 దిస్ అప్పర్ టెంపుల్, 32 డౌన్ టెంపుల్. ఎవ్రీ టెంపుల్ ఇస్ 2 టెంపుల్స్. ఓకే. లైక్ మేల్పేట, కెళ్ళపేట అని చెప్తారు యాక్చువల్లీ. సో ఊరు డివైడ్ చేయడానికి అక్కడ కింద ఉన్న ప్రాంతం అన్ని ఆయన కూడా 32 టెంపుల్స్, పైన కూడా 32 టెంపుల్స్ ఈక్వల్ గా. ఆంజనేయ, పేట ఆంజనేయ, కోట ఆంజనేయ, ఇలాంటి ఎవ్రీథింగ్ దే హ్యావ్ డిడ్. రైట్. సో కింద వైపు 32 అండ్ పైన 32 ఉంటాయట. అలా కింద ఆంజనేయుడు. సో అందరూ మీకు కూడా టెంపుల్ ఇస్తాను, మీకు కూడా టెంపుల్. సో ఒకే ఊర్లో వీఆర్ హ్యావింగ్ 7 ponds. సో పెద్ద పెద్ద పాండ్స్. he did లాట్ ఆఫ్ ఏం తల్లి ఆ డివైడెన్స్ రూలే లేదు అక్కడ. రైట్. దాని తర్వాత ఎవరు మన ఊర్లో అంత పెద్ద స్టూడియో ఉంది, ఎవరు వచ్చి చూడలేదు. ఎందుకు ఆయనకి టెన్షన్ ఇవ్వాలి, చేస్తూ ఉన్నారు కదా. దాని తర్వాత స్టూడియో అయిన తర్వాత అందరూ ఊరు అన్నీ కలిపి పంచాయతీతో మాట్లాడి కాంక్రీట్ రోడ్ నా స్టూడియోకి ఇచ్చేసారు యాక్చువల్లీ. సో అదన్నీ మన ఊరు గోల్డెన్ ఊరు. ఖచ్చితంగా గోల్డెన్ పర్సన్స్, గోల్డెన్ ఊరు.